రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు కుల వివక్షకు గురై తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ ఎం అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చి నాయి బ్రాహ్మణ కులస్తులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణుల రాష్ట్ర కన్వీనర్ ఎం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో రామరాజుపై కఠిన చర్యలు చేపట్టి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యువజన నాయకుడిని మాపై జరుగుతున్న మా నాయ బ్రాహ్మణులపై జరుగుతున్న ఇలాంటి ప్రవేశిస్తున్న పనులు కానీ కాకపోతే గ్రామంలో నివసిస్తున్న నాయ బ్రాహ్మణులు వాళ్ళపై చాలా వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ పైన కులంతో పేరు దోషిస్తూ పొలాల పేరున మాయి పొలాలను కొంతమంది కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు పెద్దలు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒక అవేర్నెస్ అందరికీ నమస్కారం. నేను కర్నూలు టీడీపీ తెలుగు యువత నగర అధ్యక్షుని శివప్రసాద్ గారు మాట్లాడుతున్నాను. ఇలా ఒక కులాన్ని కించపరుస్తూ మాటల సందర్భంలో ఈ మంగలి దిబ్బ లాంటివి ఉండేటేలే, ఇవన్నీ పక్కకు పెట్టండి అంటూ ఎక్కడైతే తక్కువ స్థాయికి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాంటి కులవేక్ష, ఇది కేవలం ఒక నాయ బ్రాహ్మణులకే అని కాదు. ఈరోజు ఇతన్ని కానీ ఇలాగే క్షమించి వదిలేస్తే ఖచ్చితంగా ఈరోజు మంగళవారికి అన్నట్లు రేపొద్దున అన్ని కులాలకు కూడా ఇలాగే చులకనగా మాట్లాడతారు. ఒక ఎడ్యుకేటెడ్ చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తే ఇలా కులాలను తక్కువ చేసి మాట్లాడితే ఇంకా అందరూ సాధారణ వ్యక్తులు కూడా ఇది ఆసరగా తీసుకొని అన్ని కులాలను తక్కువ చేసుకుంటూ. నా పేరు ఎం అశోక్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల పేర్లతో ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు